ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి ఇక్కడ మీకేం పనండి? బయటికెళ్ళండి. హే, మీరెలా డెకరేట్ చేస్తున్నారో పర్యవేక్షిస్తున్నానే. ఏం వీక్షణ? వీక్షణ కాదోయ్, పర్యవేక్షణ. దర్శక పర్యవేక్షణ అంటారు కదా, అలా అన్నమాట. ఇక్కడెవరూ సినిమా తీయడం లేదు కానీ మీ పర్యవేక్షణ పర్యటన అంతా బయటికెళ్ళి చేసుకోండి. వెళ్ళండి. ఒక్క నిమిషం. బావకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా కదక్కా? అవును మంగళ, ఇప్పుడు స్వీట్స్ కనుక దాయకపోతే మొత్తం అంతా ఖాళీ చేసేస్తారు. అమ్మా శ్రీవల్లి, నీ మనసుకి ఇష్టం లేకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలుసమ్మా. మా మాటను గౌరవించి నువ్వేం మాట్లాడలేదని కూడా నాకు తెలుసు. జీవితం చాలా విలువైందమ్మా. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగకపోతే జీవితం అయిపోయినట్టు కాదు, అది ఇంకోలా అందంగా ఉంటుందని అర్థం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, బంధం ఏదైనా బాధని పంచుకునేలా ఉండాలి కానీ బాధని పెంచేలా ఉండకూడదు. త్రిదేవ్ అనుకోకుండానే నీకు భర్త అయినా నువ్వంటే అతనికి చాలా ఇష్టమని తెలుస్తోంది. నువ్వు కూడా అతని మనసును అర్థం చేసుకుని నడుచుకోమ్మా. సుబ్బు గురించి ఆలోచిస్తూ నా జీవితం ఏమైపోతుందోనని నీకు నా గురించి బాధ భయం ఉన్నాయని నాకు తెలుసమ్మా. ఏంట్రా, నీకిప్పుడు ఫస్ట్ నైట్ అన్న విషయం మర్చిపోయావా ఏంటి? లేదక్కా, గుర్తుంది. వెండి గ్లాసులో పాలు తాగాల్సిన టైంలో గాజు గ్లాసులో మందు తాగుతున్నావేంటి బామర్ది? నాకు కొంచెం టెన్షన్గా ఉంది బావా. అది తగ్గాలంటే ఈ మెడిసిన్ లోపలికి వెళ్ళాలి. టెన్షనా? అవును. హార్తి, ఈ బాటిల్ దూరంగా ఉంచు. ఇది మొత్తం తాగేసి నీ తమ్ముడు ఇక్కడే పడిపోయేలా ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ టెన్షను? నా టెన్షన్ మీకు అర్థం కాదు బావా. ఎరా, నువ్వు ఇక్కడికి ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వచ్చావా? కాదు కదా. నువ్వు వచ్చిన పనేంటి మరి? సైలెంట్గా ఉంటావేంటి? చెప్పు. డబ్బులు అవసరం ఉండే వచ్చాను. శ్రీవల్లికి తాళి కట్టడానికి అదే కదా మెయిన్ రీజను. మరి శ్రీవల్లి దగ్గర నుంచి ఆస్తి ఎలా కాజేయాలో ఆలోచించకుండా అది వదిలేసి ఫస్ట్ నైటు నాకు టెన్షన్గా ఉంది అని ఏదో కొత్త యాంగిల్ చూపిస్తున్నావేంటి? నా టెన్షన్ కూడా ఆస్తి ఎలా చేజిక్కించుకోవాలనే బావా. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మన ఖర్చుల కోసమని అంతంత అమౌంట్ తీసుకుంటే నాన్నగారు ఏమైనా అనుకుంటారు. 2 కోట్లు అడిగితేనే సైన్ పెట్టడానికి ఒప్పుకొని శ్రీవల్లి రేపు 1000 కోట్ల రూపాయలు మనకి ఎలా అప్పగిస్తుందా అన్నదే ఇప్పుడు నా ముందున్న అతిపెద్ద సమస్య. దీన్ని ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. చూడు తమ్ముడు, ఇలా చెక్కులు తీసుకెళ్లి మన రీజన్స్ చెప్తే ఆ శ్రీవల్లి సైన్ చేయదు. దానికి వేరే రూట్లో వెళ్ళాలి. ఏంటది? ముందు నువ్వు దాన్ని మచ్చిక చేసుకొని నువ్వంటే ప్రాణంగా, నీ మాటే వేదంగా పాలించేలా చెయ్యి. ఎలా? తను నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది. మనసులో మాజీ ప్రియుడు ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన నన్ను అంత తొందరగా యాక్సెప్ట్ చెయ్యదు. తనని ఎలా లొంగ తీసుకోవాలో, తన దగ్గర నుంచి ఈ ఆస్తిని మన చేతికి ఎలా తెచ్చుకోవాలో అనేది నాకు పెద్ద పజిల్గా మారిపోయింది. టెన్షన్ పడకు, కూల్గా ఆలోచించు. వెంటనే పనులు జరిగిపోవాలంటే ఏదీ జరగదు. టైం పడుతుంది, ఓపిక పట్టాలి. అలాగని సంవత్సరాలు శ్రీవల్లి కరుణా కటాక్షాల కోసం నిరీక్షించుకో. మనకి ఎక్కువ టైం లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ ఏకాంతాన్ని అవకాశంగా వాడుకుని ఎలాగైనా సరే శ్రీవల్లిని నీ చెప్పు చేతల్లోకి తెచ్చుకో. అందుకేం చెయ్యాలో నువ్వే ఆలోచించు. అలాగే బావా, అతి త్వరలోనే శ్రీవల్లి నేను గీసిన గీత దాటకుండా ఉండేలా చేసుకుంటాను. అందుకు ఈ రాత్రే శ్రీకారం చుడతాను. ఆ తర్వాత మనదే ఈ సామ్రాజ్యమంతా.
ఏంటమ్మా శ్రీవల్లిని ఇంకా రెడీ చేయలేదా? ఇదిగో అయిపోయింది. శ్రీవల్లి లేమ్మా. గదిని రెడీ చేయటం అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. ఆల్రెడీ త్రిదేవ్ కూడా వచ్చాడు. సరే, మరి పాలు రెడీ చేశారా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి పిన్ని. పాల గ్లాస్ చేతికిచ్చి శ్రీవల్లిని పంపించడం ఒక్కటే మిగిలింది. చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూసి త్రిదేవ్ స్టన్ అయిపోతాడనుకో. మంగళ, శ్రీవల్లి అందం గురించి ప్రత్యేకంగా పొగడాలా ఏంటి? తనెప్పుడు సంథింగ్ స్పెషల్. ముహూర్తం టైం దగ్గర పడుతుంది, పదండి. శ్రీవల్లి, అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో అమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. చూడమ్మా శ్రీవల్లి, నీ గతం గురించి మళ్ళీ చెప్పి నిన్ను బాధ పెట్టను. మేమెవ్వరమైనా ఎప్పుడూ నీ మంచినే కోరుకుంటాం. అది గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్నీ మర్చిపోయి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టు. అందుకు తొలిమెట్టు నీ మొదటి రాత్రి కావాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను మీ నాన్న సంతోషంగా ఉంటాం. అది తెలుసుకోమ్మా. ఊరుకోండి అత్తయ్య. ఈ సంతోష సమయంలో తనతో ఇలాంటి మాటలేంటి? శ్రీవల్లికి అన్నీ తెలుసు. మీ ఆశని తను తప్పకుండా నెరవేరుస్తుంది. చూడు శ్రీవల్లి, కొత్త దంపతుల జీవితంలో మొదటి రాత్రి మరపురాని మధురమైన రాత్రిగా మిగిలిపోవాలని ఆశపడతారు. నువ్విప్పుడు గదిలోకి వెళ్ళాక త్రిదేవ్ అప్సెట్ అవ్వకుండా చూసుకో. అది నీ బాధ్యత. అవునమ్మా, మేమందరం ఇంతలా ఎందుకు చెప్తున్నామంటే గతం గురించిన ఆలోచనలు నీ మనసులో నుంచి తుడిచేసి నీ భర్తతో ఆనందంగా ఉంటావని. అర్థమైంది కదా? టైం అవుతుంది, పదండి. మంగళ, వెళ్ళి పాల గ్లాస్ తీసుకునిరా. అలాగే వదినా. ఇదిగో తీసుకో శ్రీవల్లి. ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్న ఈ ఇన్సిడెంట్ మాత్రం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ఒకే గదిలో ఒక రాత్రంతా చిచి ఒక రాత్రి ఏంటి, ఇక నుండి ప్రతి రాత్రి. ఆహా, ఈ ఇమాజినేషన్ ఎంత అందంగా ఉంది. కానీ ప్రాక్టికాలిటీలో ఇది సాధ్యపడుతుందా? శ్రీవల్లి అంత తొందరగా నాకు దగ్గరవుతుందా? అవ్వదు. అయ్యేటట్టు చేసుకోవాలి. ఇక్కడ మనకేం పనుంది, పదండి. పదండి. అక్కడే నిలబడ్డావేంటి? రా. శ్రీవల్లి, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ ఏంటి? అసలు ఫారినర్స్ అయితే ఫస్ట్ నైట్ లాంటివి ఇంట్లోనే పెట్టుకోరు. ఈ రిసార్ట్లోనో హోటల్లోనో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇండియాలో సాంప్రదాయాలు ఆచారాలు తప్పవు కాబట్టి, మీ పెద్దవాళ్ళు అవన్నీ పాటించేవాళ్ళు కాబట్టి మనకిలా ఇక్కడ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. నాకు కూడా ఈ పద్ధతులంటే చాలా రెస్పెక్ట్. కానీ నువ్వు ఇలా నా కాళ్ళకి దండం పెట్టుకోవడం, పాదపూజ చేయడం లాంటివి చేయకు.
భార్యాభర్తలిద్దరూ రెండు సమాంతర గీతలు. అందులో ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. బోత్ ఆర్ ఈక్వల్. ఏంటి శ్రీవల్లి, నేను ఇన్ని మాటలు మాట్లాడాను, నువ్వు ఊ అని కూడా అనట్లేదు? నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఎలా? మనం ఇప్పుడు భార్యాభర్తలం, లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన వాళ్ళం. మనం అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడుకోవాలి. సరేనా? మొదటి రాత్రి అమ్మాయిని గదిలోకి పంపించేటప్పుడు పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తలు చెప్పి పంపుతారంట. మీ వాళ్ళు నీకు ఏం చెప్పి పంపారు? జరిగిన విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టమని చెప్పారు. జరిగిన విషయాలు మర్చిపోమ్మన్నారు అంటే సుబ్బుతో జరిగిన విషయాలా? అదే శ్రీవల్లి, నీ గురించి సుబ్బు గురించి నాకు తెలుసు కదా. నువ్వు సుబ్బు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ అనుకోకుండా సడన్గా నేను నీ లైఫ్లోకి వచ్చాను. నాకంటే ముందు నీ జీవితంలో సుబ్బు ఉన్నాడు కదా. మీ పెద్దవాళ్ళు బాధ్యతగా అతన్ని మర్చిపోమని చెప్పుంటారు, అంతే కదా? అది నేను అర్థం చేసుకోగలను. ఒక ఆడపిల్ల తన మనసుకు నచ్చిన వాడిని ప్రాణంగా ప్రేమించి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తుందో నేను ఊహించగలను. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. కొంతమంది అయితే గుండెల్లో గుడి కట్టి చచ్చే వరకు ఆరాధిస్తూనే ఉంటారు. ప్లీజ్ త్రిదేవ్, అలా మాట్లాడుకో. నేనింకా సుబ్బుని మనసులో పెట్టుకుంటానని దయచేసి నువ్వు అనుకోకు. నేను భార్యాభర్తల బంధానికి కట్టుబడి బాధ్యతగా ఉంటాను. సుబ్బుని మర్చిపోయాను కూడా. నీ గురించి నాకు తెలుసు శ్రీవల్లి. నీ మాటల్లో నిజాయితీ నాకు తెలుస్తుంది. అలాగే నీ కళ్ళల్లో సుబ్బు మీద నీకున్న ఇష్టం, అతను దూరమైపోయాడన్న బాధ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి మనిషి లైఫ్లో తొలి ప్రేమ ఒక తీయని అనుభూతి. అది అంత తొందరగా దూరం కాదు. అరే శ్రీవల్లి, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? నా మాటలేవైనా నిన్ను బాధ పెట్టాయా? భర్తగా నీతో పాజిటివ్గా ఉండాలనుకున్నాను. అందుకే మనిద్దరి మధ్య ఏ మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదని అలా మాట్లాడాను, అంతే. నేను నిన్ను తప్పుగా అనుకోవట్లేదు, ఎప్పటికీ అనుకోను కూడా. ఎందుకంటే నా దృష్టిలో నువ్వొక దేవతవి. ప్రతి మనిషికి ఒక గతం అనేది ఉంటుంది. అది తప్పు కాదు. దాన్ని మర్చిపోవడానికి కాస్త టైం పడుతుంది. ఆ టైం నీకివ్వడం భర్తగా నా బాధ్యత కదా. ఎంత నేను నీకు తాళి కట్టిన భర్తనే అయినా ఇప్పటికిప్పుడు నువ్వు నాతో ఫ్రీగా మూవ్ అవ్వలేవని నాకు తెలుసు. అందుకే నీ గతాన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా అంగీకరించే వరకు నీకు నచ్చినట్టుగానే ఉందాం. నిన్ను నేను ఏ విషయంలోనూ బలవంత పెట్టను. తాళి కట్టకముందు ఎలా అయితే మనం ఫ్రెండ్స్గా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉందాం. నువ్వు నన్ను అర్థం చేసుకుని నీ మనసులో నాకు చోటిచ్చాకే మనం ఒకటవుదాం, ఓకేనా? నా మనసుని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ త్రిదేవ్. నువ్వు నా గురించి అంత గొప్పగా ఆలోచించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకు? అలాగే, థ్యాంక్స్ చెప్పను. కానీ నాతో స్మాల్ రిక్వెస్ట్. ఏంటి? మన ఈ విషయాలు అమ్మ వాళ్ళకి తెలియకూడదు. అలాగే శ్రీవల్లి, పెద్దవాళ్ళ ముందు భార్యాభర్తలుగా నటిద్దాం, రూమ్లో మాత్రం ఫ్రెండ్స్గా ఉందాం. ఇదంతా నువ్వు నన్ను అర్థం చేసుకునే వరకే కదా. తర్వాత మనం ఎలాగో కలిసిపోతాం కదా. నువ్వు చాలా మంచివాడివి త్రిదేవ్. నీ కాంప్లిమెంట్కి థ్యాంక్స్. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లుండవని నువ్వే అన్నావు కదా. అవును కదా. సరే, ఇక పడుకో. నా మంచితనం ఎలా ఉంటుందో ముందు ముందు నువ్వే చూస్తావుగా. ఏంటి సీత? మీ పాదపూజ చేస్తున్నానండి.
ఇలా మీ కాళ్ళు పట్టి ఎన్నో సంవత్సరాలైంది. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఆ అదృష్టం దక్కింది. మీరు అలాగే పడుకుని రెస్ట్ తీసుకోండి. నేను మీ సేవ చేసుకుంటాను. వద్దు సీత, నువ్వు అలా చేయొద్దు. భర్తకి సేవ చేసుకోవటం భార్య బాధ్యత కదా. ఒకప్పుడు రోజు ఇలా చేసేదాన్నే కదా. అది బాధ్యత అయినా కూడా నువ్విప్పుడు చేయొద్దు. నాకు నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేదు. అదేం నాకు కష్టం కాదండి. మీకిలా చేయటం నాకెంతో సంతృప్తినిస్తుంది. అది నీకు సంతృప్తినిచ్చినా నాకు బాధను కలిగిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా నాకు దూరంగా ఉండి ఒక్కదానివే ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేశావు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల మనకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక నుంచైనా నేను నిన్ను సంతోషంగా చూసుకోవాలి కదా సీత. మీరు నా పక్కన నాతో పాటుంటే అది చాలండి. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బతికేస్తాను. మీరు దూరంగా ఉన్నప్పుడు మీరు నాకెప్పుడూ గుర్తొచ్చేవారు. అందుకే మిమ్మల్ని చూడ్డానికి ప్రతి సంవత్సరం షష్ఠికి గుడి దగ్గరకు వచ్చేదాన్ని. దూరం నుంచి మిమ్మల్ని చూసి సంతోషించేదాన్ని. నువ్వు నన్ను దూరం నుంచైనా చూసి సంతోషించేదానివి, కానీ నాకు ఆ భాగ్యం కూడా కలగలేదు. నిన్ను చూడాలని ఎంత ఆరాటంగా ఉన్నా నువ్వెక్కడున్నావో తెలీదు. అందుకే ఎప్పుడూ నీ ఫోటో చూసి బాధపడుతుండేవాణ్ణి. మళ్ళీ ఈ జన్మకి నిన్ను చూస్తాను అని అనుకోలేదు. ఆ దేవుడు కరుణించి నాకు నిన్ను చూపించి మళ్ళీ మనిద్దరినీ కలిసేలా చేశాడు. ఇప్పుడు నేను నా భార్య బిడ్డలతో ఆనందంగా ఉన్నాను. నాకది చాలు. నీ స్థానం నా పాదాల దగ్గర కాదు, నా గుండెలో. అవును, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నేను మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి? ఏదో హడావిడిలో పడి మర్చిపోతున్నాను. ఏంటది? మీరు ఒట్టి చేతులతో ఊరి నుంచి సిటీకొచ్చి కష్టపడి ఎదిగారు కదా. కోట్ల రూపాయలు సంపాదించి ఎంతో మందికి ఉపాధినిచ్చి వాళ్ల పాలిట దేవుడయ్యారు. మీరు తలుచుకుంటే ఒక ప్యాలెస్లోనే ఉండొచ్చు. మరీ ఇంత సింపుల్గా ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారు? దానికి కారణం నువ్వే సీత. నేనా? అవును. ఊళ్ళో ఉన్నప్పుడు మన ఇల్లు ఇలాగే ఉండేది. ఆ ఇంట్లో నువ్వు మహారాణిలా తిరుగుతూ ఉంటే నిన్ను చూసి మురిసిపోయేవాణ్ణి. అందుకే నేను ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక ఇక్కడ కూడా అలాంటి ఇల్లే కట్టించాను. ఈ ఇంట్లో కూడా నువ్వు తిరుగుతున్నట్టే ఫీల్ అవుతూ నీ జ్ఞాపకాలతోనే బతికేశాను. మళ్ళీ నువ్వు ఇంట్లో కాలు పెట్టి ఇక్కడే ఉంటే మన ఊళ్ళో మన ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. అందుకే ఈ ఇల్లంటే అంత ఇష్టం నాకు. నేనంటే మీకెంత ప్రేమండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని మీలాంటి వ్యక్తి భర్తగా దొరకడు. కాదు సీత, ఆ పుణ్యం నేను చేసుకోబట్టే నీలాంటి దేవత నాకు భార్యగా వచ్చింది. జన్మ జన్మలకి నువ్వే నా భార్యవి కావాలి. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. ఈ ఆడోళ్ళేంటి పొద్దున్నే డోర్ కొట్టారు? ఒకసారి మెలకు వస్తే మళ్ళీ మనకు నిద్ర పట్టదు. వీళ్ళ చాదస్తాలతో చస్తున్నా. మనం ఫ్రెండ్స్గా ఉందామనేసరికి నేను ఏమీ చేయనని హ్యాపీగా నీ మాజీ ప్రియుడి గురించి కలలు కంటూ పడుకున్నావా శ్రీవల్లి? గుడ్ మార్నింగ్ శ్రీవల్లి. గుడ్ మార్నింగ్. అప్పుడే లేచేసావా? శ్రీవల్లి, శ్రీవల్లి. ఆగు శ్రీవల్లి. నువ్వు ఇలా బయటికెళ్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మనకి శోభనం జరగలేదని అందరికీ తెలిసిపోతుంది. మనకి శోభనం జరగలేదని తెలిస్తే వాళ్ళ మనసుల్లో మన గురించి ఏదేదో ఊహించుకుంటారు.
నువ్వింకా సుబ్బు గురించే ఆలోచిస్తున్నావని, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకే నాకు దగ్గర కాలేకపోయావని బాధపడతారు. నిజమే. మరిప్పుడు ఏం చేయాలి? మనకి శోభనం జరిగినట్టు కలరింగ్ ఇవ్వాలి. కలరింగా? నా కలరింగ్ అయిపోయింది, ఇక నువ్వు. తప్పదా? తప్పదు శ్రీవల్లి. వాళ్ళని నమ్మించాలంటే ఇదే బెస్ట్ ఐడియా. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఓకేనా? నువ్వు నేను ఓకే. ఆ బెడ్ కూడా ఓకే అయితే సరిపోతుంది. ఇప్పుడు ఓకే. ఆగాగు. ముందు నేను బయటికి వెళ్తాను, నువ్వు లోపలే ఉండు. కుర్చీలో కూర్చోమ్మా. దేనికి నాన్న ఈ చెక్? త్రిదేవ్, ఇలా రా బాబు. ఇదిగో బ్లాంక్ చెక్. మీ అవసరాలకు కావలసినంత రాసుకుని తీసుకోండి. ఆగండి నాన్న. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.